జగన్మోహన్ రెడ్డి క్రైస్తవుడు కాబట్టి ఈ కల్తీ లడ్డు అనే వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి హిందువులైనా హిందూ దేవుళ్ళైనా ఈయనకి గౌరవం లేదు అని హిందూ ఓటర్లందరినీ దూరం చేయాలని కూటమి ప్రభుత్వం చాలా ప్రయత్నం చేసింది, కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. ప్రయత్నం ఫలించకపోగా తిరిగి హెరిటేజ్ పైన పడింది. అది హెరిటేజ్కి 5-6 రోజుల్లో వచ్చిన లాస్ అంతా తెలుసా? సుమారు 5,000 కోట్లు. 580 రూపాయలు ఉన్న షేరు ఈరోజు 330 రూపాయలకు పడిపోయింది. దేవుడు ఉన్నాడు అనడానికి ఎంతకంటే నిదర్శనం ఉందా? ఒక అబద్ధాన్ని నిజం చేసి ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలని కూటమి ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా దేవుడు అనేవాడు జగన్మోహన్ రెడ్డికి అండగా ఉన్నాడని ఇంతకు మించి ఏం చెప్పాలి? జగన్మోహన్ రెడ్డి ఈ లడ్డు వ్యవహారం కారణంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న 25 సంవత్సరాల నిందని ఒక్క ప్రెస్ మీట్లో తుడిచాడు. తిరుపతికి 2 కొండలు చాలు, 7 కొండలు ఎందుకని వైఎస్ఆర్ గారు అన్నారని ఇదే చంద్రబాబు నాయుడు గారు చాలాసార్లు ప్రెస్ మీట్లు పెట్టి హిందువులందరికీ కూడా సోషల్ మీడియా లేని టైంలో ప్రజలందరికీ కూడా అబద్ధాన్ని నిజం చేసి చెప్పారు. ఈరోజు నువ్వు చేసిన చండాలం నీ మెడకే చుట్టుకుంది. రాజశేఖర రెడ్డి గారు తెచ్చిన జీవనే 7 కొండలు రా బాబు. 2 కొండలు సరిపోవు, 7 కొండలు కావాలి. అక్కడ అన్యమత ప్రచారం జరగకూడదు. అసలు టీటీడీకి ప్రత్యేకంగా ఒక భక్తి ఛానల్ ఉండాలని జీవోలు తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి అని ఈరోజు చాలా విజయవంతంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళగలిగాడు జగన్మోహన్ రెడ్డి. నిజంగా రాజశేఖర రెడ్డి గారిని ఈరోజు బ్రతికుంటే కొడుకు చేసిన పనికి ఆయన చాలా సంతోషపడేవాడు. ఎందుకంటే ఆయన హయాంలో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కూడా దీన్ని ఆయన సక్సెస్ఫుల్గా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళలేకపోయాడు. ఈరోజు ప్రతి ఒక్క పండు ముసలి నుంచి ప్రతి ఒక్క చిన్న పిల్లడితో సహా దీన్ని చూసి అర్థం చేసుకున్నారు. థ్యాంక్ యూ.